కొర్రమీయలు అంటే తెలుగులో ఏమంటారు? దూబొచ్చలు అంటే ఏంటివి? దూబొచ్చలు అంటే మన ఇలా కంటే కొద్దిగా బాగుంటాయి. కొర్రమీయలు అంటే మళ్ళీ అవేనే కొర్రమీయలు అంటే తెలుగులో ఏముంటుంది తెలుసుకో. దూరం సాపురం పద్మ బోర్డుకు వస్తుంది. అవునవును తెలుసు కానీ వాళ్ళ కాళ్ళలో పక్కది ఉప్పు దీనికి జొల్లు చాలా ఉంటుంది. తీసుకోవాలంటే జనాలు వస్తారు భయపడతారు. కాకపురం అంటే తినాలా? కాకపురం అంటే మా అమ్మ వాళ్ళది పాంపురమే కదా. మా తాతలో పాపురం ఎవరు మీ తాత? అందరు ఉన్నోళ్ళు. రెంటానా ఇంకా రెంటే దగ్గర అక్కడ రామకృష్ణ సాగర్ కాదు. మీడియమే కొట్టా అట్లే ఇంతే ఉన్నాయి. ఆడ 3,500 ఇక్కడ 3,000. ఆడ కూడా షాప్ ఉందా? షాప్ కాదు ఇల్లు. ఇక్కడ షాప్ ఆడ. అందరు రాత్రి దీంట్లోకి జొల్లు కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఏదైనా చేపలు తీసుకోపోతుంది కానీ ఇంకా ముఖం మాత్రం కూర్చుంటుంది ఇట్లా. చేపలు రాగాలి, నువ్వు రాకవు తింటావు అని అంటది. అంతేలే, ఇంకా చేపలు అంటేనే ఎవరైనా భయపడతారు. హలో అన్న, అన్న కొర్రమాటలు వచ్చినాయన్నా? తిన్నాయి. లాడలు ఉన్నాయి. దూబొచ్చలు ఎన్ని కిలోలు కావాలి? సరే సరే, ఒక 10 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను. సరే అన్న, వచ్చాక చేస్తాను. దూబోతలు అంటే కాకిపర్ కదా? చూసలేవా దూబొచ్చలు అంటే? అదే కాకిపర్కలు అంటారు కదా, అవి కావా? కాకి పరకలు అంటే అది వేరే. దూబోతలు అంటే ఏంటివి? దూబొచ్చలు అంటే మన ఇల్లొచ్చి అంటారు దాన్ని. లచ్చ అంటారు. ఏదిరా? నాకు తెలియదు, నాకేం చెప్పలేదు మా ఊళ్ళో. ఈసారి వస్తే నేను చెప్తాను. నేను రకాల పేర్లు చెప్తా. తెలిసి ఉండాలి మనకి. పెద్ద మంది తీసుకో అంటారు, బాగా తీసుకునే మంచిదేనా? పెద్ద మంది ఇస్తారా? బాగుంటుంది కానీ పెద్ద మందల్లా మా సొంత ఊరు అదే. చిన్న ఉన్నప్పుడు ఇంకా మా తాత అక్కడ ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇంకా అక్కడ లేదు. ఎంత అడుగుతుండ్రు? అడిగిరే వందలు అయితే మా ఊళ్ళో ఉండే కలువు కలువారు అంటే
ఉప్పు నిమ్మకాయ వేసి ఇట్లా కడుక్కోవడం అంతే రాసింది నిమ్మకైనా నేను నీట్గా రా